నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారుకి కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే నేను చెప్పబోతానండి. సో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట దీని మీద, ఓకేనా? అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోండి. వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ యాడ్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో చాలామంది అసలు ఇక EPF-1952 ఏంటి, అట్లాగే EPS-1995 ఏంటి, అండ్ అంతేకాకుండా EDLI-1976 ఏంటి. సో చాలామందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి, ఓకేనా? అసలు ఏంటి ఈ ఇయర్స్ ఏంటి, ఈ స్కీమ్స్ ఏంటి అని చెప్పేసి. అయితే మీరు ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఈపీఎఫ్ఓ ఎప్పుడు స్టార్ట్ అయింది. సో దీని మీద చాలా డౌట్స్ ఉన్నాయండి చాలామందికి. అంటే ప్రీవియస్లో ఒక వీడియో చేశాను. సో దాని మీద ఏంటంటే ఈ 1952 నుంచి ఈ యొక్క స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. సో మేము ప్రీవియస్ నుంచి వర్క్ చేస్తున్నాం, మాకు సర్వీస్ ఎక్కువ కానివ్వండి, మాకు పెన్షన్ తక్కువ వస్తుందని చెప్పేసి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి కదా. దీని గురించి మీకు వివరించి చెప్తాను, ఓకేనా? అసలు ఈ నెంబర్స్ ఏంటి, ఈ స్కీమ్స్ ఏంటి అని చెప్పేసి. యాక్చువల్గా మనకి యొక్క ఈపీఎఫ్ స్కీమ్ అనేది మనకి 15 నవంబరు 1951లో దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ అయితే విడుదల చేశారండి. విడుదల చేసిన తర్వాత 1952లో పార్లమెంట్లో బిల్లు పెట్టారు. సో తర్వాత అంతా ఆమోదం పొందడం ఇట్లాంటివన్నీ జరిగాయి. సో వాళ్ళకి మనకి 1952 నుంచి ఈ యొక్క ఈపీఎఫ్ స్కీమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట, ఓకేనండి. అందుకే మనకి EPF-1952 అని చెప్పేసి మెన్షన్ చేస్తూ ఉంటారనమాట. అయితే చాలామంది 1952 ఉంది కదా, మేము 1952 తర్వాత వర్క్ చేస్తున్నాము, మాకు పెన్షన్ ఎక్కువ రావాలి కదా అని చెప్పేసి కొంతమంది ఇట్లా కామెంట్ చేశారు. అట్లాగే నేను ఇంతకుముందు దీని గురించి కూడా వివరణ అయితే ఇచ్చానమాట, ఓకే. అయితే మనకి ఈ యొక్క EPF-1952 ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ స్కీమ్ అనేది, ఆ తర్వాత మనకి మరికొన్ని స్కీమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అట్లాగే EPS అని చెప్పేసి, అలాగే EDLI అని చెప్పేసి, ఓకేనా? మనకి ఈ యొక్క ఈపీఎస్ స్కీమ్ వచ్చేసరికి 1995లో స్టార్ట్ అయింది, 1990లో స్టార్ట్ అయింది అనమాట, ఓకేనా? సో అక్కడి నుంచి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చాలామంది తీసుకుంటున్నారు, మీకు తెలిసే ఉంటుంది, ఓకేనా? సో మనకి ఈపీఎస్ స్కీమ్ అనేది 1995 స్టార్ట్ అయింది కాబట్టి దీనికి EPS-1995 అని చెప్పేసి అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా? సో అట్లాగే మనకి EDLI-1976 ఇది కూడా మీకు తెలిసే ఉంటుంది, ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ గురించి, ఓకేనా? మనకి 1976 అంటే 1976 నుంచి ఇదైతే స్టార్ట్ అయిందనమాట, ఓకేనా? సో ఎవరైతే ఉద్యోగం చేస్తూ ఉండగా, ఓకేనండి, సర్వీస్లో ఉండగా మనిస్తారో అట్లాంటి వాళ్ళకి 7 lakhs వరకు దీని సంవత్సరం ప్రయోజనం అయితే వస్తుంది, ఓకే. సో ఓవరాల్గా బేసిక్ శాలరీ ఒక 30 times అనేది వస్తూ ఉంటుంది అనమాట, ఓకే. చాలామంది తెలిసే ఉంటుంది దీని గురించి, ఓకే. ప్రత్యేకించి నేనైతే చెప్పనక్కర్లేదు, ఓకేనా? మీకు అర్థమే కదా. మనకి ఈపీఎఫ్ అనేది 1952లో స్టార్ట్ అయింది, అన్నదే కాకుండా ఈపీఎస్ అనేది 1995లో స్టార్ట్ అయింది, EDLI వచ్చేసరికి 1976లో స్టార్ట్ అయింది అనమాట. సో ఇందుకే మనకి ఈ నెంబర్స్ అనేవి ఈ స్కీమ్స్ పక్కన మెన్షన్ చేస్తూ ఉంటారు, ఓకేనా? సో చాలామంది ఏంటంటే ఈ యొక్క స్కీమ్స్ అనేవి 1952 నుంచి స్టార్ట్ చేస్తారు కదా, మాకు అప్పటి నుంచి పెన్షన్ రావాలి కదా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ అయితే ఉన్నాయి, ఓకేనా? సో అది కూడా మీకు ప్రీవియస్లో చెప్పాను. సో ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యాయి కదా, ఓకేనా? సో చాలామందికి దీని మీద డౌట్స్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను, ఓకే. సో ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో కింద లైక్ బటన్ ఉంది, లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బటన్ యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.